వైసీపీ నేత విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేశినేని నాని అతిపెద్ద బ్యాంక్ స్కామర్ అని, బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో లోన్లు తీసుకుని ఎగ్గొట్టారని ఆరోపించారు. అంతేకాదు కేశినేని నాని ఓ అప్పుల అప్పారావు, బిల్డప్ బాబాయ్ అంటూ ఎద్దేవా చేశారు. అప్పులు తీసుకుని ఎగ్గొట్టడం కేశినేని నానికి అలవాటేనని, కేసుల భయంతోనే తన ట్రావెల్స్ ని మూసేశారన్నారు. కేశినేని నాని పేరుతో ఉన్న హోటల్ సహా ఆయన ఆస్తులు ఎన్పీఏ స్టేజ్లో ఉన్నాయన్నారు. ఆంధ్ర అంబానీ అని చెప్పుకుంటూ కేశినేని నాని టీడీపీలో చేరి ఎంపీ టికెట్ తీసుకున్నానన్నారు. కేశినేని నానికి టికెట్ ఇప్పించడంలో సుజనా చౌదరి పాత్ర ఉందని, సుజనాని చంద్రబాబుకు నచ్చజెప్పి టికెట్ ఇప్పించారన్నారు. 2014 ఎన్నికల్లో కేశినేని నాని పార్టీ కోసం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదని ఆరోపించారు. చంద్రబాబు దయతో గెలిచి 2019లో చంద్రబాబునే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి కేశినేని నాని టికెట్ తెచ్చుకున్నారన్నారు. 2 సార్లు పోటీ చేసిన కేశినేని నాని పార్టీకి ₹2 కూడా ఖర్చు పెట్టలేదన్నారు. కేశినేని నాని సర్వీస్ ట్యాక్స్ ఎగ్గొట్టారన్న బోండా ఉమా తమ దగ్గర ఫైనాన్స్ తీసుకుని బస్సులను అమ్మేశారని, శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ కేశినేని నానిపై కేసులు పెట్టిందని ఆరోపించారు. ఓ బస్సుకు పర్మిట్ తీసుకుని కేశినేని నాని తన ట్రావెల్స్ కు చెందిన 4 బస్సులను అక్రమంగా తిప్పేవారన్నారు. ఆనాటి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం ఇదే కేసును పట్టుకున్నారని, దీంతో కేశినేని ట్రావెల్స్ వ్యాపారాన్ని మూసేశారన్నారు. తమకు తెలియకుండానే కేశినేని నాని అనే స్కామర్ కు అండగా నిలిచామని, ఆయన చేసిన స్కామ్ కు తాము సారీ చెప్పాల్సి వచ్చిందన్నారు. అన్నం పెట్టిన ఇంటికి సున్నం పూసే రకం కేశినేని నాని అన్న బోండా ఉమా ఇవాళ చంద్రబాబును ఎంతలా విమర్శిస్తున్నారో జగన్ ని కూడా అదే స్థాయిలో విమర్శిస్తాడన్నారు.